తగ్గిన గ్రామీణ పేదరికం 2012లో 25.7%, ప్రస్తుతం 4.86%. ప్రభుత్వ సంక్షేమ చర్యల కారణంగా దేశంలో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గిందని ఎస్బీఐ నిర్వహించినటువంటి ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2011-12లో 25.7% ఉన్న గ్రామీణ పేదరికం 2024లో 4.86% తగ్గిపోయిందని, ఇదే కాల వ్యవధిలో పట్టణ పేదరికం 13.7% నుంచి 4.09%కి తగ్గిందని ఈ అధ్యయనం తెలిపింది. అంటే దేశంలో గ్రామీణంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ పేదరికం తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖను 1632 రూపాయలుగా, పట్టణ ప్రాంతంలో 1944గా నిర్ణయించినట్టు వెల్లడించింది. ఒక వ్యక్తి కనీస అవసరాలు తీర్చడానికి నెలకు అయ్యే సగటు ఖర్చునే దారిద్ర్య రేఖ. అంటే నెలకు 1632 రూపాయలు ఉంటే నెలకు 2000, 3000, 4000 గవర్నమెంటే పెన్షన్ ఇచ్చిన తర్వాత ఇంకా దారిద్ర్య రేఖ ఎక్కడున్నది? పెన్షన్లు, వృద్ధులకు పెన్షన్లు వస్తున్నాయి, లేకపోతే వికలాంగులకు పెన్షన్లు వస్తున్నాయి, లేకపోతే ఈ ఒంటరి మహిళలకు పెన్షన్లు వస్తున్నాయి. ఇంకా వాళ్ళకే కదా కష్టాలు ఉండేటువంటిది. దారిద్ర్య రేఖ ఇంకెక్కడ ఉంటుంది? వాళ్ళు ఆటోమేటిక్గా పెన్షన్ వస్తుంది. నెలకు 2000, 3000 పెన్షన్ వచ్చిన తర్వాత దారిద్ర్య రేఖ ఎక్కడ ఉంటుంది? 1900, 1600 నిర్ణయిస్తే 1900, 1600 నిర్ణయిస్తే దారిద్ర్య రేఖ ఎక్కడ ఉంటుంది? ప్లస్ మనము దేన్ని ఆలోచిస్తాము? ఈ 1600, 1500 భారతదేశంలో ఉండేటువంటి లెక్కలు వేరే ఉంటాయి, లేకపోతే వెస్టర్న్ పాశ్చాత్య సంస్కృతులు ఉండేటువంటి లెక్కలు. సంతోషం విషయంలో కానీ, ఆనందం విషయంలో కానీ, సంతృప్తి విషయంలో కానీ, పేదరికం విషయంలో కానీ అన్నీ ఒకే రకంగా కొలమానం ఉండదు. నేను గుడిసెలో ఉంటేనే నాకు ఆనందంగా ఉంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు చాలా తాటాకుల గుడిసె ఉన్నా చాలు, ఏం అక్కర్లేదు, ఒక మంచి చిన్న ఇల్లున్నా సరిపోతుంది ఒకటే. కానీ నాకు 10 బెడ్రూమ్ల ఇల్లున్నా నాకు తృప్తి ఉండదు. మరి ఎవరు సంతోషంగా ఉన్నట్టు లెక్క, ఎవరు పేదరికంలో ఉన్నట్టు లెక్క? సో ఒక్కొక్క వ్యక్తికి బేరీజ్ వేయలేము. భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము, ఈ దేశంలో ఉన్నటువంటి దాని ప్రకారము ఒక 2 పూటల అన్నం తిని హాయిగా మంచిగా కంటి నిండా నిద్రపోయి హాయిగా ఉంటే సరిపోతుంది అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చాలు నాకు ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదనేటువంటిది ఉంటుంది. సరే, ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి, పెరిగిపోయినాయి, అనవసరమైనటువంటి రోగాలు వస్తున్నాయి, ఆసుపత్రులు పెరిగిపోయినాయి, ఇవన్నీ వేరే విషయం. కానీ హాయిగా బ్రతకడం అంటే ఏమిటి? సంతృప్తిగా బ్రతకడం అంటే ఏమిటి? పేదరికం అంటే ఏమిటి? పేదరికాన్ని అందరినీ ఒకే ఘాటన కట్టేయలేము. ఒక వ్యక్తి నాకు చాలు రోజు చేసేటువంటి కూలీ ద్వారా నేను బ్రతికితే సరిపోతుంది, నాకు వేరే ఏ అక్కర్లేదు అని అంటారు. చదువు కూడా అక్కర్లేదు, పిల్లలకు కూడా అక్కర్లేదు, ఏది చదివినా ఏది చేయకపోయినా సరిపోతుంది ఇంతే అనేటువంటిది ఒక వ్యక్తి భావన. ఇంకో వ్యక్తి భావన అట్లుండదు. నేను నా జీవితకాలంలోనే ఒక 500-600 కోట్లు సంపాదించకపోతే నేను ఎందుకు అనుకునేటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడు. ఎవరు సంతృప్తి, ఎవరు సంతోషము, ఎవరిది పేదరికము? 100 కోట్లున్నా ఇంకో 50 కోట్ల టర్నోవర్ రాకపోతే నేను ఫెయిల్ అయిన అనేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇవాళ నాకు 300 రూపాయల కూలీ వచ్చింది, చాలు, నాకు ఇన్ని బియ్యం ఉన్నాయి, నేను తినడానికి ఉంది, ఇవాళ నేను ఏ కష్టం చేయకపోయినా ఇంకో 4 రోజుల పాటు బతకగలుగుతానా, తిండి తినగలుగుతా, హాయిగా నిద్రపోగలుగుతా అనుకునేటువంటి వాళ్ళు సంతోషంగా ఉంటారు. కాబట్టి ఏ ఒక్కదాన్ని కూడా ఒకే ఘాటన కట్టేయలేము, చాలా మార్పులు ఉంటాయి. అందుకనే మన సిద్ధాంతం కేవలం భౌతికవాదం అనేటువంటిదే కాదు, 1900, 2000 అనేటువంటిది కూడా లెక్క ఉండదు. హాయిగా గుళ్ళో ఉండి గుళ్ళో సేవ చేసుకొని గుడి ప్రసాదం తిని బతికేటువంటి వాళ్ళకు కూడా ఏ డబ్బులు అక్కర్లేకుండా గుళ్ళో ఉండేటువంటి బట్టలే, అక్కడ ఉండేటువంటి తిండి తిని అక్కడే బ్రతికేటువంటి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. సన్యాసులు కూడా సంతోషంగా ఉంటారు, ఏ ఒక్క రూపాయి లేకుండా, ఏ రుచి పచి లేకుండా. కాబట్టి అందరూ ఒకే విధంగా ఉండరు, అందరిది ఒకే ఘాటన ఉండలేదు. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు సంతోషంగా ఉంటారు, వ్యవసాయ కూలీలు కూడా సంతోషంగా ఉంటారు. ప్రతి అంశము, బంగారం ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు ఒకే రీతిగా ఉండరు. ఎందుకంటే మనది ఆత్మ, పరమాత్మ అనేటువంటిది కేవలం భౌతికం ఒక్కటే కాదు, శరీరం ఒక్కదాన్నే మనము ఆలోచన చేయము. శరీరం ఒక్కటే మనకు లెక్క కాదు. అది ఎవడో పనికిరానటువంటి సిద్ధాంతాలు చెప్పేటువంటి వాడు చెప్తాడు, భౌతిక సాంప్రదాయాలు లేకపోతే భౌతికమైనటువంటి సంబంధాలు మాత్రమే ఉన్నటువంటి వాడు చెప్పేటువంటిది. కానీ మన ఆత్మీయ సంబంధాలు అనేటువంటిది ఉంటుంది, ప్రేమ సంబంధాలు అనేటువంటివి ఉంటాయి, కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు, మన వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, కష్టాలు పంచుకోవడము, ఇవన్నీ కూడా వ్యవస్థలో భాగంగా ఉంటాయి. ఆత్మీయ సంబంధాలు ఉంటాయి. అంటే ఆత్మను కూడా మనం అదేవిధంగా చూసుకుంటాం. పేదరికాన్ని ఎక్కడ చూస్తామనంటే ఆత్మతృప్తి ఉన్న చోట పేదరికం లేదనేటువంటి మాట చెప్తారు మళ్ళా. సో ఆత్మతృప్తి కాకపోతే మరి పేదరికం ఉన్నట్ట లేదా? నాకు 1000 రూపాయలు ఉన్న ఆత్మతృప్తి లేకపోతే ఏం లాభం అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. పంచభక్ష పరమాన్నాలు తిన్న ఆత్మతృప్తి కావాలనేటువంటిది మన దగ్గర ఉండేటువంటి భావన.
మన భారతదేశంలో మనకు సంబంధించినటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి భావన నిత్యము మనం ఏదో ఒకరోజు చచ్చిపోతామని తెలుసు కాబట్టే తిరిగి మన ఆత్మకు సంబంధించినటువంటి తృప్తి కోసము మనం చేయాల్సినటువంటి ఒక శక్తితో మమేకమయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంటాం కదా దైవం రూపంలో. ఆ శక్తిని మనం ప్రేరేపిస్తుంటాం కదా. కాబట్టి ప్రతిదీ పాశ్చాత్య సంస్కృతిలో ఉండేటువంటి కొలమానాలు కొలబద్దలు భారతదేశానికి సరితూగవు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎవడో పాకిస్తాన్లో సంతోషంగా ఉంది, పాకిస్తాన్ గొప్పగా ఉందని ఎవడో రాసిండల్లా, లేకపోతే బంగ్లాదేశ్ గొప్ప, వాడు ఆఫ్ఘనిస్తాన్ కూడా బాగుందంటాడు, వాడు ఎవడో అడక తినేటువంటి సొమాలియా దేశంలో కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటారు. కాబట్టి ఈ సర్వేలన్నీ కూడా భారతదేశంలోనికి సరిపోవు అనేటువంటిది నిజమైనటువంటి విషయం.